1 year లో ఒక 340 మెంబర్స్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఒక కంపెనీ నుంచి వెళ్తున్నారు అంటే ఏం జరుగుతుంది కంపెనీలో, ప్రాజెక్ట్ ఎట్లా ఉన్నాయి, కస్టమర్ ఎట్లా సాటిస్ఫై అవుతారు అన్న విషయం మీరు చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు రన్నింగ్ కంపెనీలో ఉన్నారా, విన్నింగ్ కంపెనీలో ఉన్నారా చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే కస్టమర్స్ ప్లాట్లు కొని రెసిడెన్షియల్ గా కన్వర్ట్ కాకుండా ఉన్నాయో ప్రాజెక్టులు 10 సంవత్సరాల నుంచి చేసినా, ఎక్కడైతే మార్కెటింగ్ పర్సన్ సేల్స్ చేస్తే రిజిస్ట్రేషన్స్ కాకుండా కస్టమర్స్ ఇబ్బంది పెడతారో, ఎక్కడైతే సేల్స్ అయిన తర్వాత రావాల్సిన రెమ్యునరేషన్ ప్రాపర్ గా ఇవ్వకుండా హోల్డ్ చేసి పెడతారో, దీస్ ఆర్ ఆల్ ఓన్లీ రన్నింగ్ కంపెనీస్. మరి విన్నింగ్ కంపెనీస్ ఏంటి? ఎక్కడైతే కస్టమర్స్ ఫ్లాట్ గా ఉన్నారో 10 సంవత్సరాల లోపు వెళ్ళి చెక్ చేస్తే రెసిడెన్షియల్ గా కన్వర్ట్ అయిన ప్రాజెక్టులు. సో ఎక్కడైతే కస్టమర్స్ ప్లాట్లు తీసుకున్నారో మార్కెటింగ్ సిబ్బంది డబ్బులు మొత్తం కట్టించిన తర్వాత విత్ ఇన్ ఏ వీక్ అండ్ 10 days లో రిజిస్ట్రేషన్ అవి హ్యాసిల్ ఫ్రీ ప్రాసెస్ లో కస్టమర్స్ ని హ్యాపీగా ఉంచుతారు. సో ఎక్కడైతే మార్కెటింగ్ టీం కష్టపడి పనిచేసిన తర్వాత మీరు ఎక్కడన్నా వెళ్ళండి, మీరు ఎక్కడన్నా నచ్చకపోతే బయటికి వెళ్ళిపోయినా పర్వాలేదు, మీకు వచ్చి రెమ్యునరేషన్ రూపాయి కూడా ఆపమని చెప్పి ధైర్యం చెప్తుందో, ఎక్కడైతే కస్టమర్ ప్లాట్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ముందు నాకు నచ్చలేదు, నా ఫ్యామిలీకి నచ్చలేదు అని చెప్తే 100% వితౌట్ నో మెయింటెనెన్స్ చార్జెస్, నో హ్యాండిలింగ్ చార్జెస్ తోటి కట్ చేయకుండా కస్టమర్ కి రిటర్న్ ఇస్తుందో, దట్ ఈస్ విన్నింగ్ కంపెనీ. సో డూ థింక్ అబౌట్ ఇట్. ఆర్ యూ వర్కింగ్ ఇన్ రన్నింగ్ కంపెనీ ఆర్ విన్నింగ్ కంపెనీ? మీరు ఎక్కడన్నా వెళ్ళండి, మీరు ఎక్కడన్నా నచ్చకపోతే బయటికి వెళ్ళిపోయినా పర్వాలేదు, మీకు వచ్చి రెమ్యునరేషన్ రూపాయి కూడా ఆపమని చెప్పి ధైర్యం చెప్తుందో, ఎక్కడైతే కస్టమర్ ప్లాట్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ముందు నాకు నచ్చలేదు, నా ఫ్యామిలీకి నచ్చలేదు అని చెప్తే 100% వితౌట్ నో మెయింటెనెన్స్ చార్జెస్, నో హ్యాండిలింగ్ చార్జెస్ తోటి కట్ చేయకుండా కస్టమర్ కి రిటర్న్ ఇస్తుందో, దట్ ఈస్ విన్నింగ్ కంపెనీ. సో డూ థింక్ అబౌట్ ఇట్. ఆర్ యూ వర్కింగ్ ఇన్ రన్నింగ్ కంపెనీ ఆర్ విన్నింగ్ కంపెనీ?